మన పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం. ఎందుకో తెలుసా? ఫోన్లు వల్ల వాళ్ళకిచ్చి మనమే చెడగొడుతున్నాం. ఎంతో మందిని చూసాం మనం. అయినా సరే మనం మారం. వాళ్ళకి ఫోన్ ఇస్తాం, చెడగొడతాం. ఈ పబ్జిలు, ఫ్రీ ఫైర్లు వచ్చి ఇంకా పాడు చేసినాయి కదా. తెలుసు, తెలిసి కూడా ఎలా ఇలా చేస్తారు. మా కాన్సెప్ట్ కూడా దాని గురించే. దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఏమీ చేయకండి, జస్ట్ చూడండి. మీ అంతటి మీకు నచ్చితే మాత్రమే అప్పుడు లైక్ చేయండి. గాలి పంటలు వాలుతుంటే ఈ కథకి నేను కాదు హీరో. ఇదేనండి, ఇదే హీరో. ముందు దీని పగలగొట్టాలి. అరే ఏంట్రా చచ్చిపోతున్నారు? నా పేరు సిద్ధు. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు గేమ్ ఆడుకుంటున్న నేను. ఏంటో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానని భయం కూడా లేదు. ఏంటో కానీ ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మాత్రం నా లైఫ్ కూడా పోతుంది. ఎగ్జామ్ ఏం బాగా రాయలేదు, మళ్ళీ పోతా నేను. ఎగ్జామ్ నిజంగా ఫెయిల్ అయిపోతాను, నేను చనిపోతాను. నేను చనిపోతాను. ఉండుకోవే వెళ్ళమాకే కదిలి నువ్వు దూరంగా, జంటనల్లే కలిసిపోవే నువ్వు నా జత చేరక. ఈరోజు నా రిజల్ట్స్. ఏమి చేయాలి? అసలు ఏం జరుగుతాదో తెలియట్లేదు. ఇన్ని రోజులు కష్టపడింది ఈ ఒక్క రోజులో తెలిసిపోతుంది అంటే చాలా కష్టంగా ఉంది. అప్పుడే సాయంత్రం అయిపోయిందా? ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? ఏంటి వీడు కాల్ చేస్తున్నాడు? చెప్పరా? सिद्धू मैं पास हो गया। అవునా, నువ్వు పాస్ అయిపోయావా? आज रात का खाना है, कुछ भी मत भूलना। ఏంటో లాస్ట్ కి వీడు కూడా పాస్ అయిపోయాడు, ఒక్క నేను తప్ప. ఒక 1 వీక్ పాటు ఎవరికి కనిపించకూడదు. ఇప్పుడు ఇంకా మన రిజల్ట్స్ చూసుకుందామా? ఉన్నానంటూ చెప్పినాంది ఇదే నా పయన సందేశం, మళ్ళీ ఎదురుగా వస్తానన్నా. ఏంటి వీడు కాల్ చేస్తున్నాడు? చెప్పరా? अरे सिद्धू क्या तुम पबजी खेलते हो? పబ్జీ గేమ్ పబ్జీ గేమ్ మానేసి చాలా రోజులైంది. अरे आप किस बारे में बात कर रहे हैं? ముందు ఫోన్ కట్ చేయి. జీవితం
ఒక మరుపేనా ఉండేది ఒక యుగమేనా తెలుసుకోనేస్తమా తెలిపనా ప్రియతమా ఎన్నో ఎన్నో అనుకున్నా అన్ని జరగములనుకున్నా నిన్నటిలాగే నేనున్నా నిజం అనుకుంటున్నా ఏమైంది ఏమైంది నీకైనా అది తెలిసినా బేబీ అయింది ఏమైంది మనసుకు అది తెలిసినా అంటువే వెళ్ళమాకే కదికి నువ్వు దూరంగా జంటనల్లే కలిసిపోవే నువ్వు నా చెగ చేరగా ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశాను. ఓకే, ఒక్క డౌట్ ఉంది అంతే. ఎక్కడ నుంచి ఎగ్జామ్ రిజల్ట్స్ త్వరగా వచ్చేస్తే బాగుండు. పగిలే కొంచెం టెన్షన్ పోతుంది కదా. ఇంకా 1 మంత్ వెయిట్ చేయాలంటే చాలా కష్టం కదా. ఇంకో 8 గంటల్లో నా రిజల్ట్స్ చూడాలి ఎలా ఉంటదో. చాలా టెన్షన్గా ఉంది, కానీ కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా. మాక్సిమం పాస్ అయిపోతాను. కొంచెం డౌట్ అంతే. నీటియో నడిపించే హాయిగా ఇక్కడే నవనసు ఇంకో 4 గంటల్లో జారుతున్న బాట వేసే మేఘాలు పుట్టించేది చాలా చిరునవ్వు నా కథ ఏంటో పూర్తిగా తెలిసిపోతుంది. స్వప్నాలు నివరుహలో ఎక్కటా అది విడిపోతుందో మాటలు కమ్మగా ఉంటే మరువలేని స్వచ్ఛమైనది ప్రేమగా పిలిచే పేరుతో ఆ క్షణం ఇంకా 1 గంట 5 నిమిషాలు మాత్రమే ఉంది. తారాల వెలుగులో నీడల వీధికి నడిచే మన రహదారి ఏ కోణంలోనో చంద్రుడు దారి రావాలనే ఆశ ఇంకా 20 నిమిషాలు. ఈ కథ మొత్తం ఫసక్. అప్పుడే సాయంత్రం అయిపోయిందా? గాలి పంటలు వాలుతుంటే నేను అడుగుతున్న నెలనే ఎక్కడ నుంచి రావాలే నవ్వుతుంటే పాగిలే నదిలి ప్రవాహం నేలపై నీటిలో ననిపించే హాయిగా ఇక్కడే నా మనసు ఈసారి మీరు కూడా పాస్ అయిపోవచ్చు. కొంచెం ఫోన్లు దూరం పెడితే. ఎవడూ హీరో కాదండి. ఫోన్ వదిలేస్తే అందరూ హీరోలే. ఫోన్లు వల్లే వాళ్ళ పాడైనారు తప్పించి అందరూ హీరోలే. ఒక్కసారి ఫోన్ తీసుకుని వాళ్ళని చదివించి చూడండి, వాడు టాపర్ అవుతాడు. ఈరోజు నేను ఫోన్ పక్కన పడేశాను, రేపు మీరు పడేయండి. మీ పిల్లల్ని 1 సంవత్సరం పాటు అబ్జర్వ్ చేయండి, ఫోన్లు దూరం పెట్టి. అప్పుడు మీరు హీరోలే. నేను నా కాలేజ్కి గుడ్ బై చెప్పాల్సిందే. మీకు కూడా గుడ్ బై చెప్పాలి కదా. నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ సో మచ్. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.